హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ హైదరాబాద్ ట్రావెలర్. ఈ వీడియోలో మన హైదరాబాద్ మియాపూర్లో ఉన్నటువంటి కిడ్స్ ఇండోర్ ప్లే జోన్ సిమ్ అండ్ శామ్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సిమ్ అండ్ శామ్స్కి రావాలి అనుకునే వారికి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలియజేయడం. ఈ ప్లే జోన్ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇన్సైడ్ స్పేస్ ఎంత ఉంది, గేమింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, అండ్ ఈ టికెట్ ప్రైజెస్కి ఈ ప్లేస్ వర్త్ విజిటింగ్గా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మదీనాగూడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఉన్నటువంటి బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఈ సిమ్ అండ్ శామ్స్ ఉంది. దీని యొక్క ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, గమనించండి. ఈ ఇండోర్ ప్లే జోన్స్ లో మ్యాండేటరీగా ఉండే ఒక థింగ్ ఏంటి అంటే మనం అందరం కూడా సాక్స్ తోనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి సాక్స్ లేకుండా వచ్చినట్లయితే నో నీడ్ టు వర్రీ, వాళ్ళే సాక్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ మనం కొంత మనీ పే చేయాల్సి ఉంటుంది. మేము విజిట్ చేసినప్పుడు టికెట్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. 1 hour పర్ చైల్డ్ 500 రూపీస్, 2 hours 600 రూపీస్. కిడ్స్తో పాటు వచ్చే అడల్ట్స్ కూడా 200 రూపీస్ ఈచ్ అని మెన్షన్ చేశారు, బట్ మా దగ్గర అయితే ఏమీ ఛార్జ్ చేయలేదు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎలా ఉందో చూడండి. లోపలికి వెళ్ళగానే నాకు కలిగినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఈ ప్లే జోన్ యొక్క ఇన్సైడ్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. లాస్ట్ టైం మేము వెళ్ళినటువంటి గచ్చిబౌలి ప్లేబాయ్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నగా అనిపించింది. ఇక్కడ ఏమేమి గేమింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా మా ఇద్దరు కిడ్స్ కూడా ఎలా ఎంజాయ్ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం.
ఓవరాల్గా ఈ మియాపూర్ సిమ్ అండ్ శామ్స్ ప్లే జోన్ బాగానే ఉంది. స్పేస్ కొంచెం ఎక్కువ ఉండి అండ్ గేమింగ్ ఆప్షన్స్ ఇంకొన్ని ఉన్నట్లయితే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్. గేమింగ్ స్పేస్తో పాటు ఈవెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ స్పేస్ ఎలా ఉందో చూడండి. దట్స్ ఆల్ అబౌట్ మియాపూర్ సిమ్ అండ్ శామ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.